ఏమండోయ్ బాగున్నారా? మీకొక కథ చెబుదామని ఇలా వచ్చాను. ఆ కథ పేరే సమయస్ఫూర్తి. ఇక కథలోకి వెళ్దాము రండి. ఏం లేదండి, సమయస్ఫూర్తితో ఎలా ఉండాలో చెప్పేటటువంటి ఈ కథ మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. రండి విందాం. రామాపురం అనే ఊర్లో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు గోవిందుడు వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊర్లో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని, అతడు ఒక చిన్న పెట్టె ఇస్తాడు, దానిని జాగ్రత్తగా తీసుకొని రమ్మని చెప్పాడు. దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊర్లో ఉండేటటువంటి తండ్రి స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులు ఉన్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ, దారిలో దొంగలు ఉంటారు, ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పాడు. ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు. కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికో ఆలోచన వచ్చింది. వెంటనే నదిని కాస్త పక్కన ఉన్న పొదలల్లోకి తన దగ్గర ఉన్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్ళలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంలో తాను తీస్తాను అంటూ నదిలోనికి దూకి వెతకడం ప్రారంభించాడు. అదే అదునుగా తీసుకున్నటువంటి గోవిందుడు పొదలలోకి విసిరేసినటువంటి పెట్టెను తీసుకొని గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయి తన తండ్రికి పెట్టెను ఇచ్చాడు. చూసారా, గోవిందుడు ఎంత తెలివిగా సమయస్ఫూర్తితో ఆ దొంగని ఎలా బురిడి కుట్టించాడో. నిజమేనండి, మన జీవితంలో మనము బుద్ధిని ప్రదర్శించకపోతే, సమయస్ఫూర్తితో ఉండకపోతే మన చుట్టూ ఉన్న వారే మనల్ని మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే నా కథలు మీకు నచ్చుతున్నాయన్న ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.